సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రేడింగ్ ఫర్ 30 డేస్. ఈ రోజు మన డే 2 బ్రో. సో ఈ రోజు కూడా మనము ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం ప్రాపర్ ఎగ్జిక్యూషన్ తో, ఐ మీన్ ప్రాపర్ ఎనాలిసిస్ తో, ఒక ప్రాపర్ స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టుకుందాం, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ఈ రోజు మన డే 2. సో డే 1 లో చూసినారు కదా, డే 1 లో అయితే మంచిగా టార్గెట్ అనేది దొరికింది. బట్ ఈ రోజు డే 2, ఈ రోజు కూడా టార్గెట్ అచీవ్ అయితే చాలా మంచిగా ఉంటది. ఒకవేళ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది అనుకోండి, పర్లే, ఎందుకంటే మార్కెట్ కి మనం ఇస్తేనే మార్కెట్ మనకు రిటర్న్స్ కూడా ఇస్తుంది అన్నట్టు, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. నేను ఎట్లా ట్రేడ్ తీసుకున్నా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్, ఇప్పుడు నేను 100 లాట్స్ తోని సేల్ సైడ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా, సోల్ USDT లో, సరేనా? సో ఇక్కడైతే చూసుకోవచ్చు, సింపుల్ ఇక్కడ సేల్ సైడ్ ఒకటి ఎంట్రీ అనేది తీసేసుకున్నా. చూసుకోవచ్చు, ఆర్డర్ కూడా మనకైతే ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనము మన స్టాప్ లాస్ అనేది పెట్టేసుకుందాం. $20 స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. యాక్చువల్లీ $23, కానీ 20 ఎందుకు పెట్టుకుంటున్నా అంటే, స్టాప్ లాస్ లో అంటే, ఐ మీన్ మన దాంట్లో ఏదైతే ఆహ్, మనకు ట్రేడింగ్ ఫీ కూడా ఉంటది కదా గైస్, ఆ ట్రేడింగ్ ఫీలో కవర్ అవ్వాలని నేను $20 స్టాప్ లాస్, $50 టార్గెట్ అనేది తీసుకుంటున్నాను అన్నట్టు, సరేనా? సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఇక్కడ, ఓకేనా? సో జాగ్రత్తగా అయితే చూడండి. చిన్నగా మనకు ఇక్కడైతే రెడ్ జోన్‌లో అయితే చూడనీకైతే కనిపిస్తున్నాం. చూద్దాం గైస్, ఈ రోజు మార్కెట్ చాలా ఫాస్ట్‌గా గూడా ఉంది. సో చూద్దాం, ఒకవేళ ఇక్కడ నుంచి స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి, పర్లే, హిట్ అవ్వని. సో మనది ఏందంటే, వన్ డేలో మనం టార్గెటే తీసుకోవాలని ఏమి ఉండద్దు మనది, ఓకేనా? సో మన స్టాప్ లాసెస్ కూడా హిట్ అయితాయి, టార్గెట్స్ కూడా హిట్ అయితాయి. బట్ మనం ఏందంటే, ఒక ప్రాపర్ ప్లానింగ్‌తోని వన్ డేలో ఒక ట్రేడ్ తీసుకోవాలి. ఈ విధంగా మీరు ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ని ఫాలో అయ్యి మీరు 1 మంత్ వరకు కంటిన్యూ చేసుకుంటే మంచిగా ఎట్ ది ఎండ్ మనము రిటర్న్స్ తీయొచ్చు. సో ఆఫ్టర్ మనము ఈ ఛాలెంజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనమే చూస్తాం మనకెంత రిటర్న్స్ వచ్చినాయి ఏంది అనేది గైస్, ఓకేనా? సో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి, హిట్ అవ్వంగానే మనం జడ్జ్ చేయొద్దు. ఒకటే స్టాప్ లాస్ హిట్ అవ్వంగానే స్టాప్ లాస్ హిట్ అయిందని ఈ విధంగా మనము రివెంజ్ ట్రేడింగ్ అట్లా చేయొద్దన్నట్టు. ఓకే, సరే చూద్దాం. ఇక్కడికెళ్ళి మనము టార్గెట్ దొరికితే చాలా మంచిది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లమ్, నేను మీకు ఆఫ్టర్ ద ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తా గైస్. ఓకే, చూస్తుండండి గైస్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్, ఈ రోజు మన క్రిప్టోలో కూడా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది గైస్, ఓకేనా? సరే, నో ప్రాబ్లమ్ గైస్. ఇక్కడ మనం ప్రాపర్ గా ఎనాలిసిస్ అనేవి చేసిన, బట్ చిన్నగా నాతో ఒక చిన్న మిస్టేక్ అయింది. సో నేను మీకు ఇప్పుడు ఎనాలిసిస్ పార్ట్ కూడా చూపిస్తా. యాక్చువల్లీ ఇక్కడ సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంది, నేను ఏం చూసి తీసుకున్నాను అనేది, సరేనా? సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని మనము ఒకటి ట్రేడ్ తోని జడ్జ్ చేయొద్దు. నేను మీకు ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తా, టార్గెట్స్ హిట్ అయినా చూపిస్తా. ఎందుకంటే స్టాప్ లాసెస్ కూడా హిట్ అయితాయి. బట్ మనం ప్రాపర్‌గా ఒక ప్లానింగ్‌తోని చేస్తాం కాబట్టి మనకు స్టాప్ లాస్ హిట్ అయినా ఏందంటే మనము ప్రాఫిట్‌లో అయితే ఉంటాం. ఎట్లా, యెస్టర్‌డే మనము డే 1 ప్రాఫిట్ అయింది $50. ఈరోజు $20 స్టాప్ లాస్ పెట్టుకున్నాం, టార్గెట్ హిట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో మనకు 4000 లకెళ్ళి 2000 పోయినా ఇంకా 2000 మనం ప్రాఫిట్ లైన్ ఉన్నాం. అర్థమైతుంది కదా? ఈ విధంగా మనం ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయితే ఈ విధంగా అయితే ఉంటది. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎనాలిసిస్ అనేవి చూపిస్తే, ఒక చిన్న మిస్టేక్ అయిన ఉండే, కింద మనకు ఆర్డర్ బ్లాక్ అనేది చూడండి కనిపించింది, అది నేను మిస్ చేసిన. జాగ్రత్తగా చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో గైస్, ఇప్పుడు నేను మీకు ఎనాలిసిస్ అనేవి చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. యాక్చువల్లీ నేను సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంది, అండ్ ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయింది కదా, సో దీనికి ఏంది రీజన్ ఏందనేది అది కూడా చూసుకుందాం. జాగ్రత్తగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తా అంటే, కొంచెము 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ లకి అయితే వచ్చేస్తా. సో ఎస్టర్డే మనం ట్రేడ్ తీసుకుని ఉండే కదా గైస్, చెప్పిన కదా ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ ఈ జోన్ లో అయితే తీసుకుని ఉండే, మన టార్గెట్ అయితే హిట్ అయిన ఉండే, చెప్పిన కదా. మనం ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకున్నాం, ఇక్కడ లిక్విడిటీస్ అన్ని అయిపోయినాయి, వీళ్ళ స్టాప్ లాసెస్ హంట్ అయిపోయినాయి, ఇప్పుడు మిగతా ఇవే ఉన్నాయి. సో దీనిని హంట్ చేయడానికి వెళ్తుంది అని చెప్పిన కదా, ఎగ్జాక్ట్లీ మార్కెట్ వీళ్ళ స్టాప్ లాసెస్ అనేవి తీసుకుంది అన్నట్టు, ఓకేనా? ఈ రోజు వరకు చూసుకుంటే. ఓకే, ఎనీవేస్, నిన్నటిది వీడియో చూడకపోతే డే 1 వీడియో చూడండి. నిన్న మంచిగా ఫస్ట్ డే టార్గెట్ హిట్ అయింది, బట్ ఈరోజు సెకండ్ డే స్టాప్ లాస్ హిట్ అయింది, పర్లే.
హిట్ అయినా. సో, ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే గైస్ ఇక్కడ వీళ్ళందరి స్టాప్ లాసెస్ అయితే హిట్ చేసిందన్నట్టు. ఓకే. హిట్ చేసుకొని ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎలాంటి స్టాప్ లాసెస్ అనేవి లేవు. ఇక్కడ పైన చూసుకుంటే ఇంకా ఎలాంటి స్టాప్ లాసెస్ అనేవి లేవు. అందుకోసం ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది చూడండి ఇక్కడ. సో, ఇక్కడ ఎవరెవరైతే బై సైడ్ ఎంట్రీస్ తీసుకున్నారో ఇగో ఇక్కడ స్టాప్ లాసెస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ నేను లైన్స్ అయితే డ్రా చేసినానా ఇవన్నీ స్టాప్ లాసెస్ ఇవి పెండింగ్ ఉన్నాయన్నట్టు. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది? ఇప్పుడు వీళ్ళ స్టాప్ లాసెస్ హంట్ చేయడానికైతే వెళ్తుందన్నట్టు గైస్. సరేనా? సో, ఇప్పుడు నేను సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏందంటే సింపుల్‌గా చెప్తా చూడండి. మార్కెట్ ఇప్పుడు కొంచెము బియరిష్ మోడ్‌లో అయితే ఉంది. ఎందుకు కింద మనకు లిక్విడిటీ స్టాప్ లాసెస్ చూడండి కనిపిస్తున్నాయి. మార్కెట్‌కి కావాల్సింది స్టాప్ లాసెస్. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే గైస్ మార్కెట్ ఏ విధంగా ఇగో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది. ఆఫ్టర్ దట్ ఇగో ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది. సరేనా? దాని తర్వాత ఇదే విధంగా ఫాలింగ్ అయితే ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది. ఈ విధంగా మనకు హై క్రియేట్ చేస్తూ ఫాలింగ్ అయితే వచ్చిందన్నట్టు. ఫాలింగ్ అయింది. ఇప్పుడు మార్కెట్‌కి స్టాప్ లాస్ ఎక్కడుంది గైస్? ఇక్కడ ఒక మేజర్, ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఉంది. సో, ఇది తీసుకోవాలా మార్కెట్ దీనికన్నా దగ్గరది ఏవైతే ఉంటాయో ఫస్ట్ వాళ్ళకి హండ్ చేసుకొని దాని వైపుకైతే వెళ్తదన్నట్టు. ఇప్పుడు దగ్గరలో ఏమున్నాయి? సో, ఇప్పుడు ఇవి స్టాప్ లాసెస్ అయితే ఉన్నాయి. సో, వీళ్ళ ఇక్కడ మధ్యలో ఆర్డర్ తీసుకున్న వాళ్ళందరి స్టాప్ లాసెస్ అయితే హంట్ చేసింది. ఇప్పుడు దగ్గరలో మనకు దీనికి ఈ స్టాప్ లాసెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏం చేసింది? వీళ్ళ స్టాప్ లాసెస్ కూడా హంట్ చేసుకుంటూ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ 5 మినిట్ ఆర్డర్ బ్లాక్ ఉండే. ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసిందా ఫాలింగ్ సైడ్ అయితే వస్తుందన్నట్టు గైస్. ఓకేనా? సో, ఇప్పుడు మనం చూసుకుంటే ఇదొక్కటి మనకు ఇగో ఇక్కడ ఆల్రెడీ ఎవరెవరైతే ఇక్కడ ట్రేడ్ ఐ మీన్ సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళైతే ఉన్నాయి. సో, మాక్స్ ఇక్కడ ఇంత యాక్యురేట్‌గా అయితే ఎవ్వరు తీసుకోరు. అందుకోసం మార్కెట్ ఏం చేసింది ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసేసి ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్కెట్ దేనికోసం వెళ్తుంది గైస్? ఇగో ఈ స్టాప్ లాస్ కోసం అయితే వెళ్తుందన్నట్టు. ఈ లిక్విడిటీ జోన్ కోసం. ఇక్కడ ఎవరెవరైతే ట్రేడ్స్ తీసుకున్నారో వాళ్ళందరి హంట్ చేసుకోవడానికైతే వెళ్తుందన్నట్టు గైస్. ఓకేనా? సో, ఇప్పుడు అందుకోసం మనము సేల్ సైడ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేసుండే. సో, ఇక్కడ నేను మీకు చూపిస్తా. ఇక్కడ చిన్న తప్పు ఏమైందంటే నేను కొంచెం వెయిట్ చేసి తీసుకుంటే అయిపోతుండే. ఓకే. సో, మేజర్ మిస్టేక్ ఏమైంది? మనతోని ఒక చిన్న మైనర్ మిస్టేక్ ఏమైందంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. ఓకేనా? ఇది మన ఒక ఆర్డర్ బ్లాక్ అయితే ఉంది ఇక్కడ. సరేనా? ఇక్కడ మనకు ఎగ్జాక్ట్‌లీ మార్క్ చేసుకుంటే ఆర్డర్ బ్లాక్ అయితే ఉందా? మార్కెట్ చూడండి. మార్కెట్ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసింది. దాని తర్వాత పైకైతే వెళ్ళిపోయిందన్నట్టు గైస్. ఓకేనా? కొంచెం పైకైతే వెళ్ళింది. మొత్తం పైకైతే వెళ్ళలేదు. కొంచెం పైకైతే వెళ్ళింది. కొంచెం నేను ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ అయ్యి రివర్సల్ అయ్యే వరకు వెయిట్ చేసి తీసుకుంటే బావుంటుండే. బట్ యాక్చువల్లీ నేను ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ ఆల్రెడీ ఇది ట్యాప్ చేసింది కదా! ఇక్కడికెళ్ళి ఎట్లైనా ఫాలింగ్ అయితది అని ఇలాంటి మైండ్ సెట్‌తోనైతే తీసుకున్నా. ఇక్కడ నేను ఇంకా చిన్న టైమ్ ఫ్రేమ్‌లోకొస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇగో ఇక్కడి వరకు ఆర్డర్ బ్లాక్ ఉంది మనకు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకు ఒక ఎఫ్‌ఈజీ గూడా ఉందన్నట్టు గైస్. ఓకేనా? ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ ఎఫ్‌ఈజీ గూడా ఉంది. చిన్న టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే. సరేనా? మార్కెట్ నేను అంత యాక్యురేట్‌గా చూడలే ఆర్డర్ బ్లాక్‌ని ఎఫ్‌ఈజీని ట్యాప్ చేసిందా? ఇక్కడ యాక్చువల్లీ చెయ్యలే. ఇంకా ఓకేనా? చెయ్యలే. ఇంకా ఫాలింగ్ అవ్వాల్సిందే. అందుకోసం నేను ఇక్కడికెళ్ళి సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా. ఇంకా ఫాలింగ్ అయితది అని. సో, ఇది చిన్నగా ఒక మిస్టేక్ అయిపోయింది. ఈ ఆర్డర్ బ్లాక్‌ని మనం చూసుకొని తీసుకుంటే అయిపోతుండే అన్నట్టు గైస్. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసి సో, ఇప్పుడు చూడండి. ఇక్కడ ఎవరెవరైతే ఎంట్రీస్ తీసుకున్నారో వీళ్ళ స్టాప్ లాసెస్ హండ్ చేయనీకైతే వెళ్తుందన్నట్టు మార్కెట్. సో, ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసి ఫాలింగ్ అయితే ఇక్కడికెళ్ళి ఫాలింగ్ స్టార్ట్ అయితది. సో, నేను కొంచెము వెయిట్ చేసి ఇగో ఈ ఆర్డర్ బ్లాక్‌ని తీసుకున్న తర్వాత తీసుకుంటే మనము మంచిగా సెట్ అయిపోతుండే అన్నట్టు ఈరోజు ట్రేడ్ గూడా. బట్ ఎనీవేస్ గైస్ మనము ఏందంటే ప్రతిరోజు మనం 100% తీయలేమన్నట్టు గైస్. సరేనా? స్టాప్ లాసెస్ గూడా హంట్ అయితాయి. సో, మనము ఏందంటే స్టాప్ లాసెస్ హిట్ అయితే చిన్న స్టాప్ లాస్ ఇస్తాం. సో, నిన్న ట్రేడ్ ఎళ్ళిపోయినుండే మనకు 1,00,000 క్యాపిటల్‌లో ₹4,000 టార్గెట్ ప్రాఫిట్‌లుండే. ఇప్పుడు ₹2,000 పోయింది గాబట్టి అయినా సరే మనం ఈరోజు ప్రాఫిట్‌లోనే ఉన్నామన్నట్టు. డే 1 ఓకేనా? డే 1లో ప్రాఫిట్ బుక్ అయింది. ఈరోజు మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో, ఇప్పుడు నేను మీకు మనకెంత స్టాప్ లాస్ హిట్ అయిందో చూపిస్తా ఇక్కడ. ఆర్డర్ హిస్టరీలోకి వెళ్లి కొంచెం రిఫ్రెష్ చేసుకుందాం. రిఫ్రెష్ చేసుకొని కిందికి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే చూసుకోవచ్చు $22 అయితే హిట్ అయింది మన స్టాప్ లాస్. ఎందుకంటే కొంచెం మార్కెట్ ఫాస్ట్ ఉంటది గదా! 20 పెట్టుకున్నా బట్ $22 అయింది. ఓకే. నో ప్రాబ్లమ్. దాని తర్వాత చూసుకుంటే మనకు $3 ట్రేడింగ్ ఫీ అనేది తగిలింది గైస్ ఇక్కడ. సరేనా? సో, ఇక్కడ నేను ఈ 15 మినిట్స్ స్కాల్పర్ మోడ్‌నయితే ఆన్ చేసుకోవాలి ఇక్కడ. ఆన్ చేసుకోండి ఇది. ఆన్ చేసుకుంటే మీకు ఒకటే ఆర్డర్‌కయితే తగులుతది. 15 మినిట్ లోపు ఎగ్జిక్యూట్ ఐ మీన్ బ్యాకొచ్చేస్తాయి.
15 మినిట్ లోపు మీ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతే మీకు ఒకటే ఆర్డర్‌కి తగులుతది. ఇక్కడ నాకు 2 ఆర్డర్స్‌కైతే తగిలిందన్నట్టు గైస్. సరేనా? సో, కొంచెం $100 కొంచెం మనకు ఐ థింక్ కొంచెం ఎక్కువ అయితున్నాయి లాట్స్, ఎందుకంటే ట్రేడింగ్ ఫీ కొంచెం ఎక్కువ తగులుతుంది కాబట్టి. సో, ట్రై చేస్తా కొంచెం తక్కువ లాట్స్ తీసుకోవడానికి. బట్ ఏందంటే మనం ఇంకా వెయిట్ చేయాలి. తక్కువ లాట్స్ తీసుకుంటే ఇంకా వెయిట్ చేయాల్సయితే వస్తదన్నట్టు. బట్ చూద్దాం, మేనేజ్ అయితే చేద్దాం. నో ప్రాబ్లమ్. ఇది యాక్టివేట్ చేసుకోండి మీరు. యాక్టివేట్ చేసుకుంటే మీకు 15 మినిట్ లోపు ఒకవేళ ట్రేడ్ అయిపోయిందనుకోండి, మీకు ఒకటే ఆర్డర్‌కైతే తగులుతది. సరేనా? సో, ఇక్కడ యెస్టర్‌డే $51 టార్గెట్ బుక్ చేసినాం. ఈరోజు మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది గైస్. ఓకే. స్టాప్ లాస్ హిట్ అయితాయి, టార్గెట్స్ దొరుకుతాయి. బట్ ఏందంటే మనము 1:2 లాగా తీసుకుంటున్నాం గదా! సో, మనకు ఈ విధంగా మనము ఒక 50% యాక్యురసీతోని గూడా ఉన్నామనుకోండి, ఈజీగా మీరు 30%, 25%, 20% చాలా మంచి రిటర్న్స్ ఎళ్తాయన్నట్టు ఎట్ ది ఎండ్. ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత మీకే అర్థమైతదన్నట్టు. సో, చూడండి గైస్ ఎవ్రీడే వీడియోస్. అండ్ ఇది మన డెల్టా ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మ్. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఇది క్రిప్టో ప్లాట్‌ఫార్మ్ మన ఇండియన్స్ కోసం. సరేనా? సో, మనకెలాంటి ఇష్యూస్ అనేవి రావన్నట్టు. అంటే బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ గావాలి అలాంటి, ఎందుకంటే ఇక్కడ టోటల్ ఐఎన్ఆర్‌లోనే చేస్తాం మనం గాబట్టి ఇలాంటి ఇష్యూస్ రావు. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. ఆ లింక్‌తోని చేసుకుంటే మీకు ఏందంటే 10% ట్రేడింగ్ ఫీ గూడా మీకు డిస్కౌంట్ అనేది చూడనీకైతే కనిపిస్తది గైస్. సరేనా? సో, ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది గదా! మళ్ళీ ఇక్కడ మార్కెట్ ఇగో ఇక్కడ నేను చెప్పినా గదా! ఇది మన ఆర్డర్ బ్లాక్ ఉండే. ఇప్పుడు వీళ్ళ స్టాప్ లాసెస్ హంట్ చేయనీకొస్తుంది. సో, ఈ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసి ఫాలింగ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు నేను ఇంకొక ట్రేడ్ తీసుకుందామని అలాంటి మైండ్ సెట్‌తోనైతే ఉండా. వన్ డేలో నేను ఈరోజు ఇప్పుడు మన ఛాలెంజ్ గాబట్టి వన్ డేలో ఒకటే ట్రేడ్ ఇగ డిసైడ్ అయిపోవాలి. దట్స్ ఇట్ గైస్. ఓకేనా? స్టాప్ లాస్ హిట్ అయిందా? హిట్ అయిపోయింది. దట్స్ ఇట్. మనం ఈరోజు రాంగ్ చేసినాం. మన మిస్టేక్ అయిపోయింది. దాన్ని మనము ఏందంటే ఇది జేసుకోవాలన్నట్టు. యాక్సెప్ట్ జేయాలిగ దాన్ని. సరేనా? సో, ఈ విధంగా అయితే ఉంటది. సో, ఐ హోప్ గైస్ మీకు దీనితోని చాలా నేర్చుకునేకి దొరికింది అని ఆశిస్తున్నా. సో, ఇది గైస్ ఏందంటే ఇట్లా మీకు ఏ విధంగా లిక్విడిటీని ఫైండ్ చేయాలి అనేది మీకు నేను ఈ దీని పైన ఒక వీడియో తీసుకొస్తా. బయాస్‌ని ఎట్లా ఫైండ్ చేయాలి ఏందనేది. ఇప్పుడు బయాస్ చూసుకుంటే ఇక్కడ సైడ్ అయితే బయాస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఏందంటే కొద్ది సేపటి కోసం బయాస్ అయితే ఇక్కడికైతే ఉన్నాయి. అందుకోసం మనకు స్టాప్ లాస్ సెట్ అయింది. బట్ మాక్సిమం ఏందంటే మార్కెట్ బయాస్ ఇక్కడ వరకు వైపుకైతే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరి స్టాప్ లాసెస్ హిట్ అయినాయి. సో, ఇప్పుడు చూసుకుంటే మార్కెట్‌కి ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు ట్యాప్ జేయడానికి. ఓకేనా? దాని తర్వాత ఇంకా కిందికి రావాలి మార్కెట్ వస్తే. బట్ ఇక్కడ ఇదే ఉంది. ఇక్కడ రావాల్సిందే మార్కెట్. దీన్ని ట్యాప్ జేసి మళ్ళీ ఇక్కడికెళ్ళి ఫాలింగ్ స్టార్ట్ అయితది అయితే. ఒకవేళ ఒకవేళ ఇక్కడ రాలేదనుకోండి, ఇంకా ఐ థింక్ ఇక్కడ పైన ఇంకేమో చూస్తుంది ఇది. పైన మార్కెట్ ఇంకా ఐ థింక్ ఇంకా పెద్ద టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తే మనకు అర్థమైపోతది. ఇంకా ఉన్నాయా? ఇగో ఇక్కడ వీళ్ళ స్టాప్ లాసెస్ తీసుకోనీకైతే వెళ్తుంది అని అర్థమైపోతది. ఒకవేళ ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అయిందనుకోండి, స్టాప్ లాసెస్ తీసుకుంటది. ఒకవేళ తీసుకోకుండా పైకి వెళ్ళిందనుకోండి, ఇక్కడ ఇంకా స్టాప్ లాసెస్ అయితే ఉన్నాయి కదా! సో, మనకు పెద్ద టైమ్ ఫ్రేమ్ బట్టి చూస్తే ఆ స్టాప్ లాసెస్ కోసం అయితే వెళ్తుందన్నట్టు మార్కెట్. ఓకే. సో, మనకు టుమారో అర్థమైతదింకా. సరేనా? సో, వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రో. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.